నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. పర్యాటక రంగంగా బాపట్ల జిల్లా మరింత అభివృద్ధి. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్. కొనసాగుతున్న హమాలీల అనాలని ప్రదర్శనలు. 3వ రోజు చీరాలలో పౌర సరఫరాల గూడెంస్ వద్ద నిరసన ప్రదర్శన. చీరాల పేరాల విజిలిపేటకు చెందిన వృద్ధురాలు మిస్సింగ్. గిద్దలూరు దొనకొండల ఓ వృద్ధురాలు నిదాహనం చేసిన ఆనవాలు. కేసు వివరాలు సేకరిస్తున్న పోలీసులు. ప్రపంచ పర్యాటక దినోత్సవం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సమావేశపు హాల్లో ఆయన రిసార్ట్స్, హోటళ్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. పర్యాటక రంగంగా బాపట్ల జిల్లా మరింత అభివృద్ధి కానుందని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో ఆయన రిసార్ట్స్, హోటళ్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ పర్యాటక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. 2024 సంవత్సరంలో పర్యాటకం శాంతి అనే నినాదంతో వేడుకలు జరుగుతున్నాయన్నారు. వికసిత భారత్ స్వర్ణాంధ్ర విజన్ పట్ల నినాదంతో గ్రోత్ ఇంజిన్ లా ముందుకు వెళుతుందన్నారు. బాపట్ల జిల్లాలో పర్యాటక రంగానికి 100 కోట్ల నిధులు రానున్నాయన్నారు. బీచ్ల వద్ద పర్యాటకులు 4-5 రోజుల పాటు ఉండేలా అన్ని వనరులు సమకూరుతాయన్నారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణం, వసతి సౌకర్యాలు మరింత మెరుగుపడతాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన బీచ్లు అభివృద్ధి కానున్నాయని వివరించారు. 76 కిలోమీటర్ల తీర ప్రాంతం పరిశుభ్రంగా ఉండడం, పద్య శాసనం, మోటుపల్లి ఓడరేవు, బౌద్ధ స్తూపం, భావనారాయణ స్వామి దేవాలయాలు ప్రాచీన చరిత్రకు నిలువెత్తు నిదర్శనాలన్నారు. బాపట్ల జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించనుందన్నారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ ఇక్కడ వచ్చి బీచ్ టూరిజం కోసమే వస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మనకు దగ్గరే రెండు పెద్ద టౌన్ ఉన్నాయి. ఒక విజయవాడ, ఒక గుంటూరు. ఆ తర్వాత హైదరాబాద్ కూడా అప్రాక్సిమేట్ గా ఉంది. అక్కడ నుంచి కూడా మనకు వీకెండ్ లో మాక్సిమం చూసి ప్రకారంగా వీకెండ్ లో అక్కడ నుంచి మనకు టూరిస్ట్ వస్తారు, ఇక్కడే ఉంటారు, డబ్బు ఖర్చు చేసి మళ్ళీ వెళ్తారు. సో ఇప్పుడు ముఖ్యంగా ఏం చూసుకోవాలి, వాళ్ళు 2 రోజుల కోసమే వస్తున్నారు. అదే కొంచెం ఎక్కువగా రోజుల కోసం వాళ్ళు ఇక్కడే ఉంటే అందరికీ బాగుంటుంది. అందరికీ అంటే మన బీచ్ లో ఎవరెవరు వ్యాపారం చేస్తున్నారు వాళ్ళ కోసం కూడా కొంచెం బాగుంటుంది. ఇక్కడ మీ అందరూ రిసార్ట్ అసోసియేషన్ తరఫున మీరు అందరూ వచ్చారు, మీ అందరి కోసం కూడా బాగుంటుంది. ఇక్కడ ఎందుకు వస్తున్నారు, ఒక బీచ్ ఉంది కానీ 2 రోజుల నుంచి 3 రోజులు ఎలా చేయాలి ఆ విషయంలో కూడా కొంచెం ఆలోచించాలి. సో మనకు ముఖ్యంగా అన్ని రిసార్ట్స్ ప్రైవేటే ఉన్నాయి. బీచ్ మీద కూడా మీరు అందరూ పని చేస్తున్నారు, అందరూ ప్రైవేట్ గా స్వయంగా పని చేస్తున్నారు. సో ఇప్పుడు 2 రోజుల నుంచి 3 రోజులు చేయడానికి కూడా మీ అందరూ ఏర్పాటు చేస్తే మనం ఇక్కడ తరఫున మీకు ప్రతి ఏం సపోర్ట్ కావాలి అది ఇస్తాం. సో ఇప్పుడు కొంచెం మనకు బ్యాక్ వాటర్స్ ఉన్నాయి కాబట్టి రివర్ బోటింగ్, కొంచెం స్పీడ్ బోట్ లాగా అది కూడా ఒక వెన్యూ ఉంటుంది. ఆ తర్వాత బీచ్ లో కూడా మనకు చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. సో మీరు మన రాష్ట్రంలో బీచ్ మీరు చూస్తే లక్షద్వీప్, అండమాన్, గోవా, కేరళ, తర్వాత కర్ణాటకలో 2-3 స్పాట్స్ ఉన్నాయి. ఈ అన్ని ప్లేసెస్ లో వాళ్ళకి బీచ్ దగ్గరే రిసార్ట్స్ ఉంటాయి. తర్వాత కానీ బీచ్ లో ఏం చేయాలి, అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అది చేయడానికి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. బీచ్ స్పోర్ట్స్ ఉంటాయి, వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. అప్పుడు వాళ్ళు 2 రోజుల నుంచి 3 రోజుల వరకు ఇక్కడే ఉంటారు. సో అదే మీరు అందరూ ఇన్వెస్ట్ చేయడానికి కెపాసిటీ ఉంది మీ అందరి దగ్గరే. ఆ విషయంలో కూడా మీరు ఒకసారి ఆలోచించండి. మన తరఫున, ప్రభుత్వం తరఫున మన బాధ్యత ఏంటంటే మీకు సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. బెటర్ రోడ్స్, కొంచెం కనెక్టివిటీ బెటర్ ఉండాలి. ఇప్పుడు మనం మేజర్ గా మనకు బీచ్ బాపట్ల కొంచెం పోస్ట్ ఉంది, వెట్టపాలెం, చిరాల, ముఖ్యంగా ఇక్కడ మన బీచ్ వెన్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ 3 మండల్స్ కోసం కొంచెం రోడ్ కనెక్టివిటీ బెటర్ గా చేయాలి. ఇప్పుడు అంత బాగా లేదు. సిమిలర్ గా మనకు కొంచెం అడ్వర్టైజ్మెంట్, సో కొంచెం ఎక్స్పోజర్ కూడా ఇవ్వాలి. మన రిసార్ట్స్ చాలా బాగుంది, మనకు డెస్టినేషన్స్ కూడా చాలా బాగుంది, మన బీచ్ కూడా చాలా సరిగా ఉన్నాయి. ఇది కొంచెం అడ్వర్టైజ్ చేయాలి, అది మన బాధ్యత. కానీ అదే మీరు కూడా మనకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే మనకు కొంచెం కల్చరల్ అండ్ రిలీజియస్
హెరిటేజ్ సైట్స్ కూడా ఉన్నాయి. భావనారాయణ స్వామి టెంపుల్ ఉంది, బట్టిప్రోలులో మనకు బుద్ధ సైట్స్ ఉన్నాయి, మన టూరిజం ఇప్పుడు చెప్పారు. ఇలాంటివి కూడా కొంచెం కనెక్టివిటీ బాగా చేస్తే ఒక బాపట్ల వల్ల వచ్చిన తర్వాత ఏమేమి చేస్తారు మీరు అందరూ కూడా కొంచెం ఈ రిసార్ట్ లో ఈ ఇన్ఫర్మేషన్స్ డిస్ప్లే చేయండి. సో బాపట్లలో వచ్చిన తర్వాత మన టూరిస్ట్ కోసం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అదే మీరు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు వాళ్ళకి ఈ విషయంలో అర్థమవుతుంది. హమాలీల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర హమాలీ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు చీరాలలో హమాలీ కార్మికులు పౌర సరఫరా గూడమ్స్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. గతంలో అనుకున్న విధంగా ప్రభుత్వం హమాలీ వర్కర్స్ కూలీ రేట్లు పెంచుతూ వెంటనే అగ్రిమెంట్ చేయాలని సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి బాసిపాయిడయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హమాలీల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర హమాలీ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు చీరాలలో హమాలీ కార్మికులు పౌర సరఫరా గోడౌన్స్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు మేడ వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఎత్తుడు దించుడు కూలీ రేట్లు పెంచి ప్రభుత్వం జీవ విడుదల చేయాలన్నారు. అగ్రిమెంట్ కాలపరిమితి ముగిసి 9 నెలలు కావస్తున్నా నేటికి ప్రభుత్వం నూతన కూలీ రేట్లతో అగ్రిమెంట్ చేయకపోవడం దారుణమన్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే కూలీల రేట్లు మాత్రం పెంచకపోవడం కార్మికుల పట్ల ప్రభుత్వాలకున్న చిత్తశుద్ధి తెలియజేస్తుందన్నారు. ఇదే క్రమంలో హమాలీ కార్మికులకు పని భద్రత కల్పించాలని, చీరాల్లో సొంత గోడౌన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 1/2024 నుంచి సివిల్ సప్లై హమాలీకి కొత్త జీవో ఇవ్వాలి. ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుంది. ప్రభుత్వం దీన్ని ఎమ్మటే చర్య తీసుకోవాలి. ఎందుకంటే డెక్కారు డొక్కారు వారు ఏ వస్తువైనా దింపాలన్నా ఎత్తాలన్నా ఈ గవర్నమెంట్కి మంచి పేరు రావాలన్నా మీరు ఇచ్చే బియ్యం, కందిపప్పు, పంచదార, అదే వస్తువులు ప్రతి ఒక్కటి కూడా రేషన్ షాపులకు తోలి ఒక సక్రమంగా జనానికి పంచితే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అలాగే ఇదే ప్రభుత్వం ఇదే హమాలీని మీరు అన్ని విధాలుగా ఓడుకుంటున్నారు. ఎలక్షన్ టైంలో కేవలం 10 రోజులు మేమే పనిచేశాం. అలాగే ఒక తుఫాన్ వచ్చినా ఎక్కడ ఏదైనా జరిగినా మా పిల్లలు కూడా ఇంటి వదిలిపెట్టి ఆ భారీ వర్షంలో కూడా వచ్చి మేము సరుకు డెలివరీ చేస్తాం. అలాంటి మా హమాలీలకి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. పోయిన ప్రభుత్వం 4 నెలలు గడిపింది. ఈ కొత్త ప్రభుత్వం 5 నెలలు. దయచేసి ఈ ప్రభుత్వం తొందరగా చర్య తీసుకొని ఈ సివిల్ సప్లై హమాలీ ఎమ్మటే కూలీ రేట్లు పెంచాలి. అలాగే సంవత్సరం కోసం పిఎఫ్ చెప్పులు ఇవ్వాలి, నెల వాటర్ బిల్లు ఇవ్వాలి, ఈఎస్ కార్డులు ఇవ్వాలి, ఇన్సూరెన్స్ కల్పించాలి. కార్మికులు ఆరోగ్యం బాగాలేక నానా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కూడా అన్ని టైఫాయిడ్ జ్వరాలు, ఇసుక జ్వరాలు ఉన్నా సరే ఈ హమాలీ గోడాల్లో పనిచేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకించకుండా ప్రభుత్వానికి మంచి పేరు రావాలని ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు. అలాంటి ఈ కార్మికులకి మీరు పెంచకపోవడం దురదృష్టకరం. మీరు ఎమ్మటే చర్య తీసుకొని ఈ కూలీ రేట్లు ఏమంటే ఈ నెలలో జీవో ఇవ్వాలి. లేని పరిస్థితిలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గోడాల్లో బంద్ జరుగుతుంది. గమనించి ఈ ప్రభుత్వం ఎమ్మటే చర్య తీసుకొని మా కూలీ రేట్లు పెంచవలసిందిగా ఆశిస్తున్నాం. సివిల్ సప్లైలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం ధర్నాలకి, నిరసన ప్రదర్శనలకి రాష్ట్ర వ్యాప్తంగా చేయవలసినటువంటి దుస్థితి వచ్చిందని అంటే వారి యొక్క సమస్యలని ఈ యొక్క ప్రభుత్వాలు పరిష్కరించకపోయిన కారణంగానే వాళ్ళు రోడ్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 23వ సంవత్సరం ఆఖరితోటి అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత 9 మాసాలుగా ఈ ప్రభుత్వం కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం అగ్రిమెంట్ ఇంతవరకు జరగలేదు. అంతేకాదు అధిక ధరలు పెరిగిపోయి చేస్తున్న పనికి వచ్చేటువంటి వేతనం సరిపోక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి కార్మిక కుటుంబాలను చూస్తుంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఈ ప్రభుత్వాలు మంచి ప్రభుత్వాలు అని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు. మీ మంచి ప్రభుత్వాలు కాదో చెప్పవలసినటువంటిది ప్రజలే చెప్పాలి. మంచి ప్రభుత్వాలు కాలినటువంటి వాళ్ళని ఎలా పంపించారో మీకు తెలుసు. మరి అలాంటి దుస్థితి మీరు కూడా తెచ్చుకోవద్దని చెప్పని కార్మిక వర్గమే ఎప్పుడు కూడా ఈ యొక్క రాజకీయ పార్టీలకి అండదండగా ఉంటూ వారి యొక్క అటువంటి వారికి వారి సమస్యల పరిష్కారంలో ఇంకా శాశ్వత చర్య లేకుండా వెంటనే పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడిగా నేను చెప్తున్నాను. చీరాల పట్టణానికి చెందిన వృద్ధురాలు హత్యకు గురైనట్టు తెలుస్తోంది. నెల 15వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన పేరాల ఉజ్లిపేటకు చెందిన వృద్ధురాలు మిస్సింగ్ కేసును ఇప్పటికే హత్య కేసుగా మార్చారు. పోలీసుల సెక్షన్ లో మార్పుతో హత్య కేసుకు మరింత బలం చేకూరుతోంది.
చీరాల పట్టణానికి చెందిన వృద్ధురాలు హత్యకు గురైనట్టు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీ నుండి కనిపించకుండా పోయిన పేరాల ఉజిలిపేటకు చెందిన విజయలక్ష్మి మృతదేహం బాగా కాలిన స్థితిలో దొనకొండ మండలం గంగదేవరపల్లి సమీపంలో బుధవారం బయటపడింది. మరోవైపు విజయలక్ష్మి కుమారుడు తన తల్లి కనిపించడం లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కేసులో ఓ 2 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సమావేశ హాల్లో జిల్లా పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ తుషార్ డూడి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గంజాయి, ఎస్సీ, ఎస్టీ మిస్సింగ్ కేసులు, పోక్సో కేసులపై సమీక్షించారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల కట్టడికి కఠినంగా వ్యవహరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి పోలీసు అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సమావేశ హాల్లో జిల్లా పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ తుషార్ డూడి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో గంజాయి, ఎస్సీ, ఎస్టీ మిస్సింగ్ కేసులు, పోక్సో కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అలాగే రాత్రి వేళ గస్తీలు ముమ్మరం చేయాలన్నారు. పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా గస్తీ నిర్వహించి దొంగతనాలు, ఇతర నేరాలు కట్టడి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగవంతం, చెడు నడతగలిగిన వారు గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించడానికి, ఆవాసాలుగా మార్చుకోవడానికి అవకాశం ఉన్న ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో పోలీసుల గస్తీ ఎక్కువగా నిర్వహించాలన్నారు. తద్వారా నేరాలు తగ్గించొచ్చన్నారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ శంకర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ వైద్యులు నాగేశ్వరరావు, లలిత దంపతుల సహకారంతో ఈ నెల 29న చీరాల పట్టణంలోని ఎన్వీఎస్ అండ్ ఎస్జీఆర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం జరుగుతుందని నిర్వాహకులు శ్రీరామ్ సురేష్ తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ శంకర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ వైద్యులు నాగేశ్వరరావు, లలిత దంపతుల సహకారంతో ఈ నెల 29న చీరాల పట్టణంలోని ఎన్వీఎస్ ఎస్జీఆర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం జరుగుతుందని నిర్వాహకులు శ్రీరామ్ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా చీరాల ఎంజీసీ మార్కెట్ వద్ద వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను ప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం ప్రతినిధులు మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా ఎన్ఆర్ఐ దాతలు డాక్టర్ నాగేశ్వరరావు, లలిత దంపతుల సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు. ఈ శిబిరంలో కంటి వైద్య పరీక్షలతో పాటు శుక్లాల ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని చెప్పారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య శిబిరం జరుగుతుందని, చీరాల చుట్టుపక్కల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్, వేణుగోపాల్, వేముల చంద్రశేఖర్, కోట శ్రీమన్నారాయణ, మంచికంటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కంటి పరీక్షలు నిమిత్తం కంటి ఆపరేషన్లు కానీ ఇట్లాంటివి చేయడానికి శ్రీ చుండూరు నాగేశ్వరరావు గారు, లలిత గారికి, శంకర నేత్రాలయ వారికి ముందుగా మా టీడీఎంఏ ఎండీసీఎం తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఇది ఒక సేవా కార్యక్రమం. వాళ్ళు యుఎస్ఏలో ఉండి కూడా మనకి ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్నారంటే వారు మన చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు కావటం మన అదృష్టం. ఈ క్యాంపుని అందరూ కూడా వినియోగించుకొని చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. తర్వాత వృద్ధులకు ట్రాన్స్పోర్టేషన్, మనం కాకాని ఆసుపత్రి దాకా ట్రాన్స్పోర్టేషన్ మరియు ఇక్కడ పరీక్షలు చేయించుకుంటున్నందుకు భోజన వసతి ఇవి కూడా ఏర్పాటు చేశారు. వారికి సదా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాను. గుంటూరు, ప్రకాశం జిల్లాలో అందరూ చేసిన విషయం. అటువంటి మంచి హాస్పిటల్లో మనకి చీరాల్లో మనకి అవకాశం ఇచ్చారు కనుక ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి టెస్ట్ చేయించుకొని ఆపరేషన్లో ఫ్రీగా చేస్తారు. ఇది బాగా గమనించి చేసుకోవాల్సింది.
ఇటువంటిది ఈ కార్యక్రమం మనం అరేంజ్ చేయడం ఈ సందర్భంగా మా అసోసియేషన్ తరఫున మా మార్కెట్ తరఫున కూడా చీరాలను అరేంజ్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శంకర్ నేత్రాలయం, పెదకాకాని, గుంటూరు మరియు చుంటూరు నాగేశ్వరరావు శ్రీమతి డాక్టర్ లలిత గారు, ఈ దంపతులు కూడా ఇద్దరు సంయుక్తంగా చీరాల గ్రామంలో ముంతావర్ సెంటర్లో ఉన్నటువంటి 8 హెక్టార్ల గ్రామంలో 29/9 రేపు ఆదివారం రోజు మంచి కంటి ఆపరేషన్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కూడా వీళ్ళు లోగా కూడా క్యాంప్ అరేంజ్ చేశారు. దాంట్లో వచ్చినటువంటి సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఆపరేషన్ చేయడానికి అనుకూలంగా వేటపాలెం మండలం కొత్తపేటలో వెంకటేశ్వామి అనే కార్మికుడు పోల్ ఎక్కి విద్యుత్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంటు రావడంతో షాక్ కొట్టడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. విద్యుత్ అధికారులు ప్రైవేటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలికొంది. వేటపాలెం మండలం కొత్తపేటలో వెంకటస్వామి అనే కార్మికుడు పోల్ ఎక్కి విద్యుత్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంటు రావడంతో షాక్ కొట్టి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వెంకటస్వామిని చీరాలలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరుకు తరలించారు. కాగా గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. కాగా ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఇదే తరహాలో ఈ నెల 19న చీరాల మండలం రామకృష్ణపురంలో కూడా ఓ ప్రైవేటు విద్యుత్ కార్మికుడు ఇదే తరహాలో మృతి చెందాడు. వారం రోజుల కాల వ్యవధిలో వరుస ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ అధికారుల తీరులో ఎటువంటి మార్పు లేకపోవడం గమనార్హం. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో 17 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 61,128 మంది భక్తులు దర్శించుకోగా 22,033 మంది తలనిలాలు సమర్పించుకున్నారు. భక్తుల మొక్కుల ద్వారా సమర్పించుకున్న కానుకలతో శ్రీవారి హుండీకి 3.84 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో భాగంగానే పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణతో పాటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తర మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక విదర్భ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తర బంగ్లాదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ప్రపంచ శాంతి స్థాపన లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కోసం భారత దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దిశగా ప్రధాని మోదీ ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారు. భారత ప్రయత్నాలకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు భారత్ కు భద్రతా మండలిలో సభ్యత్వం కోసం మద్దతు ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలోకి యూకే కూడా వచ్చి చేరింది. న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ లో బ్రిటన్ ప్రధాని కైర్ స్మార్టర్ మాట్లాడుతూ యుఎన్ఎస్సీలో మరిన్ని దేశాలు ప్రాతినిధ్యం వహించాలన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే మాట చేసే చేటు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నోరు జారి ఏదైనా మాట్లాడారా ఇక అంతే సంగతులు. కొందరు నేతలు పదవులు పోగొట్టుకోగా మరికొందరు అధికారాన్ని సైతం కోల్పోయిన ఉదంతాలు, దాఖలాలు ఉన్నాయి. కొందరు నేతలు చేసే వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టిస్తూ ఉంటే మరికొందరు నేతలు చేసే వ్యాఖ్యలు తమ అజ్ఞానాన్ని బయటపెడుతుంటాయి. ఈ కోవలో కంగనతో పాటు మరికొంతమంది నేతలు ఉన్నారు. తాజాగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పొరపాటున నోరు జారి చేసిన వ్యాఖ్య ఇప్పుడు సరికొత్త వివాదాన్ని సృష్టిస్తోంది. ఎట్టకేలకు డిఎస్సీ 2008 బాధితులకు న్యాయం జరిగింది. నేటి నుంచి వారందరికీ ధృవపత్రాల పరిశీలన మొదలైంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు హనుమకొండలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈ ప్రక్రియ కొనసాగుతోందని డీఈఓ డి వాసంతి సెప్టెంబర్ 25న తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 274 మంది అభ్యర్థులు ఉన్నట్టు చెప్పారు. నాటి డిఎస్సీ అభ్యర్థులు తమ ధృవపత్రాలతో హాజరు కావాలని సూచించారు. కాంట్రాక్టు పద్ధతిలో వారిని ఉపాధ్యాయులుగా నియామకాలు చేస్తామని పేర్కొన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2008 డిఎస్సీ బాధితులకు ఆయా జిల్లా కేంద్రాల్లో ధృవపత్రాల పరిశీలన నేటి నుంచి ప్రారంభమైంది. భారతదేశంలో పండుగల సీజన్ మొదలైంది. ఈ సీజన్ లో విక్రయాలు పెంచుకోవడంతో పాటు కస్టమర్లను ఆకట్టుకోవడానికి అన్ని కంపెనీలు వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తాయి. తాజాగా జపాన్ కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా ఈ పండుగ సీజన్ లో కొన్ని మోడళ్లపై ఆఫర్లు ప్రకటించింది. యమహా ప్రస్తుతం ఫాసినో 125 రాజురా హైబ్రిడ్ స్కూటర్లతో పాటు ఎఫ్జెడ్ మోడల్స్ పై నమ్మలేని తగ్గింపులు ప్రవేశపెట్టింది. యమహా ఎఫ్జెడ్ఎస్ FI వెర్షన్ 4.0,
FZS FI వెర్షన్ 3.0 రెండు బైక్స్ పై 7,000 క్యాష్ బ్యాక్ పొందొచ్చని కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా అలాగే రెండు బైక్స్ పై 7,999 సిమెంట్ తో సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ఈ రెండు బైక్స్ 7,999 డౌన్ పేమెంట్ తో సొంతం చేసుకోవచ్చని తెలిపింది. గాలే వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో శ్రీలంక ఆల్ రౌండర్ కమెండో మెండిస్ భారీ సెంచరీతో క్రికెట్ దిగ్గజాల రికార్డులను సమన్ చేశాడు. తన టెస్ట్ కెరీర్లో 8వ టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడుతున్న మెండిస్ 5వ సెంచరీతో చెలరేగాడు. దీంతో అతను గ్రేట్ బ్యాట్స్మెన్ డాన్ బ్రాడ్మన్ ను సమన్ చేశాడు. బ్రాడ్మన్, జార్జి హెడ్లీ తాను మొదటి 13 ఇన్నింగ్స్ లో 5 సెంచరీలు పూర్తి చేశారు. ఇప్పుడు మెండిస్ కూడా తన 8వ టెస్ట్ మ్యాచ్ లో 13వ ఇన్నింగ్స్ లో 5వ సెంచరీ పూర్తి చేసి దిగ్గజ జాబితాలో చేరాడు. ఇది మాత్రమే కాదు, ఈ మ్యాచ్ లో మొదటి రోజు అర్ధ సెంచరీ చేయడం ద్వారా మెండిస్ ఆశ్చర్యకరమైన ప్రపంచ రికార్డును సృష్టించాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యాటక రంగంగా బాపట్ల జిల్లా మరింత అభివృద్ధి. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్. కొనసాగుతున్న హమాలీల అనాలని ప్రదర్శనలు. 3వ రోజు చీరాలలో పౌర సరఫరాల గూడెంస్ వద్ద నిరసన ప్రదర్శన. చీరాల పేరాల విజిలిపేటకు చెందిన వృద్ధురాలు మిస్సింగ్. గిద్దలూరు దొనకొండలో ఓ వృద్ధురాలు నిదాహనం చేసిన ఆనవాలు. కేసు వివరాలు సేకరిస్తున్న పోలీసులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.